హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్స్. ఈరోజు అయితే ఆంధ్రప్రదేశ్ ఏపీ 10th క్లాస్ వాళ్ళ కోసం అయితే మ్యాథ్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కొన్ని చాప్టర్స్ అయితే చూద్దాము. ఆల్రెడీ ఒక 3 చాప్టర్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెట్టేయడం జరిగింది కదా. మీకు పబ్లిక్ ఎగ్జామ్ దగ్గర వస్తేనే పబ్లిక్ ఎగ్జామ్లోకి యూజ్ అయ్యేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ 3 చాప్టర్స్ పెట్టించాను. ఆ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇకపోతే మరికొన్ని చాప్టర్స్ అయితే ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఆ 3 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఫ్రెండ్స్, దీనికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఇక్కడ 4th చాప్టర్. ఇందులో 4.1 ఇక్కడ మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా అని చెక్ చేయమంటాడు, వెరిఫికేషన్ చేయమంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బిట్ అయితే ఇది అందరూ అయితే ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే సెకండ్ బిట్లో ఇక్కడ మీకు వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెకండ్ బిట్లో థర్డ్, ఫోర్త్ లాస్ట్ 2 అయితే ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎగ్జాంపుల్ 4, ఎగ్జాంపుల్ 5, ఎగ్జాంపుల్ 6 అయితే చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2లోకి పోదాం. ఎక్సర్సైజ్ 2లో మీకు ఆల్రెడీ పైన ఎగ్జాంపుల్స్ చెప్పా కదా, వాటికి సంబంధించే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ బిట్లో అయితే కొన్ని అయితే ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా 4th, 5th, 6th బిట్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. 4.3లో నేచర్ ఆఫ్ రూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ బిట్ అయితే కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఇక్కడ నేచర్ ఆఫ్ రూట్స్ మీద డిపెండ్ అయ్యి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు సెకండ్ బిట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటైతే ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే ఒకసారి ఫిఫ్త్ క్వశ్చన్ అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది దీనికి సంబంధించినటువంటిది. ఇకపోతే నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దాం. నెక్స్ట్ చాప్టర్లో ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఏపీ అంటాం కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. 5th చాప్టర్. ఇది కూడా చాలా ఈజీ. ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి 4th బిట్ ఒకటైతే ప్రాక్టీస్ చేయండి. దాదాపుగా మీకు ఇందులో ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్, నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. ఇందులో 4th బిట్ అయితే ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసేసి ఎగ్జాంపుల్ 4, ఎగ్జాంపుల్ 5 అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఎగ్జాంపుల్ 6 కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎగ్జాంపుల్ 7, హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ అని చూసారా, అదైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ఎగ్జాంపుల్కి సంబంధించింది. ఎగ్జాంపుల్ 10 ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే ఎక్సర్సైజ్ 2లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా బేసిక్స్ క్వశ్చనే. ఇది కూడా ఒకసారి చూసుకోండి అంతవరకే. ఇందులో ఇంకా మీకు బాగా ఇంపార్టెంట్ ఏంటి అంటే 4th క్వశ్చన్, విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ అని చూసారా, అది 4th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. 5th ఒకటైతే ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఇందులో బాగా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది 6th క్వశ్చన్ ఒకటి. 6th క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా 7th. ఇంకా మీరు ఎక్కువ చేయాల్సింది ఏంటి అంటే 13th, 14th అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. 13th, 14th, అదేవిధంగా 16th బాగా ప్రాక్టీస్ చేయండి. సరే, 10th కూడా చూడండి. ఇంకా ఇందులో లాస్ట్లో వచ్చేసేసి 17th క్వశ్చన్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి. 17th, 18th అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మోడలు అడిగే అవకాశం అయితే ఉంది. ఇందులో కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే నేను ఎక్కువ పెట్టిస్తున్నా అని చెప్పేసి అనుకోబాకండి. కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ పెట్టించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. నేను పెట్టించిన కూడా ఈ మోడల్ చేసుకుంటే ఈ పబ్లిక్ ఎగ్జామ్కి చాలా చాలా యూజ్ అవుతుంది. థర్డ్ ఎక్సర్సైజ్ చూడండి. పైన ఎగ్జాంపుల్స్ అయితే కొన్ని ప్రాక్టీస్ చేయండి. అదే మోడల్ ఇక్కడ మీకు ఎక్సర్సైజ్లో కూడా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఒక 1 or 2 అయితే ప్రాక్టీస్ చేయండి. సెకండ్ క్వశ్చన్ కూడా ఒకటైతే ప్రాక్టీస్ చేయండి. ఇక థర్డ్ బిట్లో వరుసగా లైన్గా ఒక 4 క్వశ్చన్స్ అయితే చేసుకోండి. ఇందులో ఇంకా మీకు హౌ మెనీ టర్మ్స్ అని 4th క్వశ్చన్ ఉంది కదా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇందులో ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అంటే 7th బిట్, 8th బిట్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి. 9th బిట్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. 10th క్వశ్చన్ చాలా ఈజీ. ఒకసారి జస్ట్ అట్లా చూసుకోండి, అడిగే అవకాశం ఉంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 12, 13, 14 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటికి సంబంధించింది. ఇవి చేసుకుంటే చాలు. ఈ మోడల్స్ దాదాపుగా మీకు అన్ని క్వశ్చన్స్ అయితే కవర్ అయితే
పబ్లిక్ ఎగ్జామ్లో. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసేసి ట్రయాంగిల్స్, ఇది కొంచెం టఫ్గా ఉంటుంది కదా, అందుకని మీకు నేను ఏం చెప్తానంటే ఇందులో మీరు అన్నీ చేయొద్దు. సో ఇందులో మీరు బీపీటీ థీరం, బేసిక్ ప్రాపర్టీ థీరం ఉంటుంది కదా, దీన్ని తేల్స్ థీరం అంటాం కదా. సో ఇక్కడ 6.1 థీరం ఉంది చూసారా, ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ కన్వర్స్ బీపీటీ థీరం 6.2 ఉంది చూసారు ఇక్కడ, ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే ఇక్కడ ఎక్సర్సైజ్ 2 ఉంది చూడండి. ఎక్సర్సైజ్ 2లో నేను చెప్పేది ఏంటి అంటే దాదాపుగా అన్నీ ప్రాక్టీస్ చేయండి, ఏమీ ఉండదు. ఎక్సర్సైజ్ 1 అంటే బిట్స్కి యూజ్ అవుతుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఎక్సర్సైజ్ 2లో అయితే మొత్తం ప్రాక్టీస్ చేయండి. సో ఇందులో అయితే ట్రయాంగిల్స్లో అయితే నా సజెషన్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 ప్రాక్టీస్ చేయండి మొత్తము. ఇక మిగతా ఎక్సర్సైజ్ అయితే అవసరం లేదు. ఎక్సర్సైజ్ 3 ఇంకేమైనా ఉంటే క్వశ్చన్స్ అయితే అవసరం లేదు అని నేను చెప్తాను. ఇదేంటంటే కొంచెం డల్లర్స్ కోసం కాబట్టి ఇలా పెట్టడం జరిగింది. కొంచెం ఫాస్ట్గా మ్యాథ్స్ ఫాస్ట్ చేసే వాళ్ళు అయితే నెక్స్ట్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఈ కొంచెం ఫెయిల్ అవుతామనే భయం ఉన్న వాళ్ళకైతే ఈ 2 ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోంచి అడిగే అవకాశం అయితే ఉంది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరికొన్ని చాప్టర్స్ మరొక వీడియోలో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.